వెంకటేశ్వర వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో పెళ్లి సంబంధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో పెళ్లి సంబంధం కార్యక్రమం ఘనంగా జరిగింది. సనాతన సాంప్రదాయాలు, భగవద్ భక్తి, ఆత్మీయ అనుబంధాల అనురక్తికి ఈ కార్యక్రమం వేదిక అయింది. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి చత్తాద శ్రీ వైష్ణవ బంధు సమూహం భారీగా తరలివచ్చారు. హైదరాబాద్, కొత్తపేటలో ఉచితంగా పరిచయ వేదికను నిర్వహించడంతో సహా అతిథులకు భోజనాలు ఏర్పాటు చేశారు. వివాహ సంబంధాలు మాత్రమే కాదు, ఈ వేదికను ఆత్మీయ అనుబంధాల వేడుకలా నిర్వహించాలని అతిథులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వెంకటేశ్వర వివాహ పరిచయ వేదిక బాధ్యులు తిరునగరి నరసింహస్వామి, పరంకుశం బోధనం, దశరథి వెంకటరమణ, శశిప్రభ, అనురాధ, లక్ష్మణస్వామితో సహా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. గత పరిచయ వేదిక ద్వారా సంబంధాలు నిశ్చయమై 60 పెళ్లిళ్లు జరగడం విశేషం. నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి మాకు ఏర్పడింది, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అంటే మా సడ్డకుని అబ్బాయి వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. పురోహితం చేస్తున్నాడు సుల్తానాబాద్ టెంపుల్లో. 50,000 వరకు మంత్లీ ఇన్కమ్ ఉంది. మాతృమూర్తి వచ్చారు, వారు సుజాత గారు వారి యొక్క స్పందన తెలియజేస్తారు. శ్రీమన్నారాయణ, గవర్నమెంట్ ఎంప్లాయీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండి. ప్రమోషన్స్ ఉండేది. వాళ్ళ నాన్నగారు దాటుకొని ఉంటే నేను ప్రైవేట్ స్కూలు, ఇంకా చిన్న నాకు ఒక పాప, ప్రస్తుతం బాబు మ్యారేజ్ చేసుకుంటూ చూస్తున్నాను. గవర్నమెంట్ ఏంటంటే ప్రస్తుతం అయితే 2 ఎంప్లాయీస్ అయితేనే ఈ కాలం గడుస్తుంది కాబట్టి రామానుజ గోత్రం 31/1/99 హైదరాబాద్. హైట్ వచ్చేసి పరిచయ వేదిక బాబు జగజీవన్ రామ్ హందు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం ఏంటంటే బంధువులలో చాలా పేదవాళ్ళు ఉన్నారు, దూర ప్రాంతాలలో ఉంటారు. కాబట్టి ఒకరి విషయాలు ఒకరికి తెలియవు. కాబట్టి ఏ విధంగా అయితే బంధువులను కలపాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 3వ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా ఒక 66 జంటలను కలపడం జరిగింది. అది మాకు చాలా సంతోషము. ముఖ్యంగా ఈ సేవా సమితి ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా చేయాల్సింది మా టార్గెట్ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి ఉచిత వివాహ పరిచయ వేదిక కండక్ట్ చేయడము. మా బంధువులలో ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వారికి అంత్యక్రియల ఖర్చులకు ఒక 15,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితి, బీద పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా మా తరపు నుంచి ఒక 15,000 రూపాయలు భోజనం ఖర్చులకు కానీ ఇతరత్ర ఖర్చులకు ఇస్తున్నాము. అదేవిధంగా ఏ బంధువు అయినా ఆపదలో ఉన్నాడంటే ఆపద బంధువులాగా మేము ఆదుకుంటున్నాం వారిని. అదేవిధంగా మొన్న ఖమ్మంలో జరిగిన పరిణామాలను కూడా మేము అక్కడ వెళ్ళి కొంచెం మా తోటి సహాయ సహకారాలు ఉన్నంత వరకు మా కార్యవర్గ సభ్యులతోటి కాకుండా బయట నుంచి వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందజేశాము. అదేవిధంగా ముఖ్యంగా ఇది మేము రిజిస్ట్రేషన్ చేయించేసి మేము ఎవరి మీద ఆధారపడకుండా ముఖ్యంగా మేము ఒక 27 మంది సభ్యులం కలిసి లైట్ మైండెడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నామో మేమందరం కలిసి నెలకు 1,000 రూపాయలు వేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను అన్నింటినీ ముందుకు తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా మాది ఒకటి ఉద్దేశము, మా బంధువులు ఎవరు బాధపడద్దు, మా బంధువులకు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా గౌరవ సభ్యులందరూ నాకు సహకరిస్తూ నేను వాళ్ళకు సహకరిస్తూ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేసి మా సంఘాభివృద్ధి, మా సేవా సమితిని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని విన్నవించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. చాత్తాద శ్రీ వైష్ణవు కమ్యూనిటీ చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటిది. నా పేరు తిరునగరి నరసింహం, శ్రీ వెంకటేశ్వర చాత్తాద శ్రీ వైష్ణవ సేవా సమితి కార్యదర్శిని. గత సంవత్సరంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ భగవద్బంధువుల యొక్క సౌకర్యార్థం విద్య, వైద్య, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు, వివాహాలు చేయలేనటువంటి వాళ్లకు ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా సంవత్సరానికి 2 ఉచిత పరిచయ వివాహ వేదికలు నిర్వహిస్తున్నాం. గత నవంబర్లో స్టార్ట్ అయింది, ఇది 3వది. సోదరుడు చెప్పినట్టు చాలా వివాహాలు ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఇది ఒక వ్యాపారంగా మలుచుకొని కొందరు ఈ మధ్య తరగతి కుటుంబాలు ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది కనుక వారికి ఆర్థిక భారం నుండి వాళ్ళని దూరం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ యొక్క ఐక్యతను చాటడానికి, సఖ్యతను చాటడానికి
చాతాద శ్రీ వైష్ణవ్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని విశిష్టత్వాన్ని ఈ మా కమ్యూనిటీ రానున్న తరాలకు అందించి వారిని కూడా సేవాభావంతో ముందుకు పోయి వారు కూడా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మేమంతా 27 మంది సోదరుడు చెప్పినట్టు మంత్లీ కొంత సభ్యత్వాన్ని పే చేస్తూ మన కమ్యూనిటీ శ్రేయోభిలాసుల యొక్క ఔదార్యంతో భోజన వసతి వారికి కూడా మేము ఇవన్నీ కలిపి వారికి ఉచితంగా భోజన వస్త్రం రిజిస్ట్రేషన్ కూడా ఒక పైసా ఏం తీసుకోవట్లేదు. ఇవాళ రేపు దాన్ని వ్యాపారం చేస్తున్న ఒక పెళ్లి జరిగితే లక్షలు వసూలు చేసిన దుస్థితిలో ఉంది. దాని నుంచి దూరం చేయడానికే ఈ చక్కటి ఆలోచనతో మా సోదరుడు భోజనంకి వచ్చిన ఆలోచనను బలపరుస్తూ మేమంతా ఐక్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వచ్చిన వారు కూడా చాలా సంతోషంగా పోతున్నారు. వారి యొక్క స్పందనలు కూడా చాలా గొప్పగా వస్తున్నాయి. ఫోన్లు చేసి కూడా పెళ్ళిళ్ళైన వారు వాళ్ళ యొక్క అనుభవాలు ఇది ఏ విధంగా వాళ్ళకు దోహదపడ్డదనే విషయాన్ని వారు చాలా చక్కగా చెప్తున్నారు. ఇంకా ముందు కూడా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. వారి యొక్క సహకారం ఇదే విధంగా ఉండాలి. వారికి మేము మా సేవా సమితి పక్షాన ధన్యవాదాలు, పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.